హలో మూవీలవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఫిబ్రవరి అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మార్చ్ మంత్ రాబోతుంది. మార్చ్ మంత్ లో చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. అండ్ అలాగే కొన్ని అయితే బాగా ఎంగేజ్ చేసి ఆడియన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు అలాంటి మూవీస్. ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. మార్చ్ మంత్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. మార్చ్ ఫస్ట్ వీక్ లో మార్చ్ ఫస్ట్ న ఆపరేషన్ వ్యాలంటైన్ అనుకుంటూ వచ్చేస్తున్నారు మన వరుణ్ తేజ్. సో ఈ మూవీ యాక్చువల్ గా డిసెంబర్ 2023 లో రిలీజ్ అవ్వాలి. బట్ హెవీ కాంపిటీషన్ వల్ల మూవీని పోస్ట్ పోన్ అవ్వకుండా మార్చ్ ఫస్ట్ కి అయితే మూవీని డేట్ కన్ఫర్మ్ చేసుకుని రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ మూవీ 2019 పుల్వామా అటాక్ బేస్డ్ మీద తీస్తున్న మూవీ. సో ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ చేసుకున్న మూవీ కాబట్టి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మూవీ కోసం అయితే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం మూవీ ఎలా ఉండిపోతుంది ఏంటనేది. అండ్ మార్చ్ ఫస్ట్ అదే డేట్ న చారీ 111 మన వెనుల్ కిషోర్ గారి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ కూడా ఒక స్పై కామెడీ ఫిలిం అవడం, దాంతోపాటు వీళ్ళు ఒక కామెడీ స్పై యూనివర్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఫిలిం ఇది. రుద్రనేత్ర అనే ఒక యూనివర్స్ ని క్రియేట్ చేయబోతున్నారు. సో చారీ 111 అనేది దాంట్లో ఆ యూనివర్స్ లో ఫస్ట్ మూవీ అంట. సో చూద్దాం మూవీ మార్చ్ ఫస్ట్ అయితే రిలీజ్ అవబోతుంది కదా, చూసి దాని కంటిన్యూషన్ అవసరమా లేదా అనేది కూడా ఆ రోజే తేల్చేద్దాం. అండ్ అలాగే ఓన్లీ ఈ యూనివర్స్ కాకుండా మనకి అప్కమింగ్ చాలా యూనివర్స్లు అయితే ఉండబోతున్నాయి. సో ఆ యూనివర్స్ మీద మేము ఒక సపరేట్ గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ యూనివర్సెస్ మీద మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా, మేము వీడియోస్ పెట్టాలా వద్దనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ చాలా యూనివర్స్లు అయితే రాబోతున్నాయి. దాంట్లో కొత్త యూనివర్స్ కూడా యాడ్ అయినాయి రీసెంట్ గా. అండ్ అలాగే మార్చ్ ఫస్ట్ అదే రోజున భూతద్దం భాస్కర్ నారాయణ అనే మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో ఈ మధ్య కాలంలో దానికంటూ చిన్న బడ్జ్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన టేజర్ ట్రైలర్స్ లో అయితే మంచి కాన్సెప్ట్ అయితే ఉండబోతుంది అనుకుంటున్నాం. దట్టు థ్రిల్లర్ జానర్ ఇన్వెస్టిగేషన్ మూవీ అవడంతో మన డెడ్ బాడీస్ కి హెడ్ అయితే మిస్ అయింది అంట. ఆ మిస్ అయిన హెడ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఒక ఇన్వెస్టిగేషన్ మూవీ లాగా తీశారు. ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ట్రైలర్ చూస్తే. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది మార్చ్ ఫస్ట్. అండ్ అలాగే మార్చ్ 8 నేనైతే పర్సనల్ గా ఈ మూవీకి చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో 3 years బ్యాక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో దాన్ని వాళ్ళు ఇన్ని రోజులు ఆపుకుంటా వచ్చి రీసెంట్ గా ఆ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. ఆ మూవీయే గామి, స్టారింగ్ విశ్వక్సేన్, చాందిని చౌదరి. మూవీ మీద అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యూత్ లో. ఎందుకంటే మూవీ కాన్సెప్ట్ వీడియో అలాగే మేకింగ్ వీడియో విజువల్స్ అనేవి చాలా గ్రాండియర్ గా ఉన్నాయి వాళ్ళకి రిలీజ్ చేసిన కంటెంట్ వీడియోస్ లో అయితే. యాక్చువల్ గా ఈ మూవీని వాళ్ళు డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఆ డేట్ ని లాక్ చేసుకున్న మూవీ అయితే విశ్వక్సేన్ గారి మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. బట్ ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాక్ చేసుకున్న డేట్ ని విశ్వక్సేన్ గారే మళ్ళీ ఆ మూవీని ఫ్రంట్ కి జరిపేసి ఈ మూవీని అయితే లాక్ చేశారు మార్చ్ 8న గామిని. అండ్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది అయితే నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. భీమా మార్చ్ 8న ఈ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది మహాశివరాత్రి కానుకగా. గోపిచంద్ గారి ప్రీవియస్ మూవీస్ అయితే ఏమీ ఆడలేదు, అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ అలాగే తన స్ట్రాంగ్ జోన్ మాస్ ఫైట్స్ తో ట్రైలర్ అయితే ఉంది. అలాగే కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం మార్చ్ 8న రిలీజ్ అవబోతుంది. ఎలా ఉంటుంది ఏంటనేది. మంచి కంబ్యాక్ అయితే ఇస్తారని నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం మూవీ ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ అలాగే మార్చ్ 8న ప్రేమలు అనే మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ మలయాళం మూవీ. అక్కడ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అయింది. కలెక్షన్స్ కూడా బీభత్సంగా వస్తున్నాయి. ఆ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఆ మూవీ కూడా మార్చ్ 8న రిలీజ్ అవబోతుంది. మూవీకి అయితే మన తెలుగు ఆడియన్స్ లో కూడా వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ కోసం. అంత లేపుతున్నారు కదా మూవీని అక్కడ, నిజంగా అలా ఉందా లేదనేది. సో ఇది ఒక రామ్ కామ్ జానర్. రామ్ కామ్ అంటే ఏందో కాదు, మన ఒక రొమాన్స్ ఒక కామెడీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ. ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళైతే. చూద్దాం మూవీ నిజంగా ఎంజాయ్ చేస్తారా లేదనేది. సో మార్చ్ 3rd వీక్ చూసుకుంటే ఏ మూవీస్ ప్రెసెంట్ అయితే లేవు. అంత ఈగర్ గా వెయిట్ చేసే మూవీస్ ఏమి. చూద్దాం ఏమన్నా కొత్తగా అప్పటికప్పుడు డేట్స్ అనుకుని ఆ డేట్ ని రిలీజ్ చేస్తారో లేదో. 4th వీక్ అయితే వచ్చేస్తే సో మార్చ్ 22న ఓం భీమ్ బుష్ అనే మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మనకు తెలుసు ఫేవరెట్ ట్రియో శ్రీ విష్ణు గారు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. వీళ్ళ కాంబినేషన్ అంటే ఆడియన్స్ పిచ్చి పీక్స్ గా ఎంజాయ్ చేశారు. బ్రోచేవారు ఎవరు వాళ్ళ ట్రియోనే మళ్ళీ తీసుకొచ్చి మూవీలో పెట్టారు. ఖచ్చితంగా మనకు రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ లో అయితే చాలా అంటే చాలా ఫన్ గా ఉంది. ఫన్ కూడా బాగా జనరేట్ చేయగలుగుతుంది అనుకుంటున్నాను ఆ రోజు థియేటర్స్ లో. చూద్దాం ఎలా ఉంటది ఏంటనేది. మూవీ కోసం అయితే ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే. అండ్ మార్చ్ మంత్ ఎండింగ్ నార్మల్ గా ఇవ్వకూడదని చెప్పేసి రెడీ అయిపోయారు మన టిల్లు స్క్వేర్. మార్చ్ 29న టిల్లు స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ఎప్పుడో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చి
మార్చ్ 29 అయితే డేట్ ఫిక్స్ చేసుకుంది. మూవీకి అయితే ఆడియన్స్ పిచ్చ వెయిటింగ్, ఎందుకంటే నేను కూడా వెయిటింగ్. ఎందుకంటే టిల్లు 1 అండ్ డీజే టిల్లు అయితే విపరీతంగా ఆడేసింది. సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన మూవీ, చాలా ప్రాఫిట్స్ వచ్చినాయి, అందరూ బాగా ఎంజాయ్ చేశారు థియేటర్స్ లో. ఈ మూవీ సేమ్ టైప్ లో ఎంటర్టైన్ చేయగలిగితే గనక క్యాష్ మాత్రం బీభత్సంగా చేసుకుంటది. అంత హైప్ ఉంది, అంత బడ్జెట్ అయితే జనరేట్ అయింది నార్మల్ ఆడియన్స్ లో. టిల్లు స్క్వేర్ కూడా టిల్లు 1 లాగానే ఎరక్కొడేయాలని ఆశిద్దాం. సో ఇది మార్చ్ మంత్ మూవీస్ రిలీజెస్ లిస్ట్. అయితే ఈ మూవీస్ డేట్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కన్ఫర్మ్ అని చెప్పలేము రిలీజ్ అయ్యేంత వరకు. కొత్త మూవీస్ కూడా యాడ్ అవ్వచ్చు, చూద్దాం. ఏ మూవీస్ అయినా యాడ్ అయినా సరే ఏమైనా మన దాంట్లో రివ్యూస్ అయితే పెట్టడం జరుగుతుంది మన ఛానల్. అలాగే పబ్లిక్ టాక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.